అన్నదాతను అకాల వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వరుణుడు కన్నెర చేయడంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. జనగామ వ్యవసాయ మార్కెట్లో వేల క్వింటాళ్ల మొక్కజొన్న వర్షపు నీటిలో తడిసి ముద్దవడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. జనగామ మార్కెట్ యార్డ్లో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. సరైన డ్రైనేజ్ సౌకర్యాలు లేకపోవడంతో మార్కెట్ కాస్త చెరువును తలపిస్తోంది. అమ్ముకుందామని రైతులు తెచ్చిన వేల క్వింటాళ్ల మొక్కజొన్న కుప్పలు వర్షపు నీటిలో కొట్టుపోతున్నాయి. యార్డ్లో తగినన్ని షెడ్ల సౌకర్యం లేకపోవడమే ఈ నష్టానికి ప్రధాన కారణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే తాము పండించిన ధాన్యం తడిసిపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన మొక్కలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఎలాంటి నష్టాలు జరగకుండా మార్కెట్ యార్డులలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని కోరుతున్నారు. మాకు ఏం చేయాలయ్యా? గోసాతోటి చేసినాం కానీ ఏం లేదు, నీళ్ళల్లో పాలు చేసినాం. ఆదుకోవాలయ్యా, 6 నెలల కష్టం చేసిన కష్టం అంతా నీళ్ళ పాలైందయ్యా. మాకు మా పిల్లలు జల్లలు మేము దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాం అయ్యా. మాకు ఆదుకోవాలయ్యా, మీరు పుణ్యం ఉంటుందయ్యా, ఆదుకోవాలి. ఎంత కష్టం చేసినాం, నీళ్ళతోటి రాత్రి వాన వస్తే మొత్తం నీళ్ళ నిండినాయి అయ్యా. మాకు ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలయ్యా. ఎండ పోసినాం రా, అనుకోకుండా రాత్రి వర్షం పడి మొత్తం తడిసింది మొక్కలు. మా పరిస్థితి ఎట్లా? మాకు గవర్నమెంట్ సాయం చేయాలి. మా గోసలు ఎట్లా, మా బాధలు ఎట్లా, పని మొత్తం పెట్టుబడి పెట్టి మాకు గోస మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? మేము ముసలోళ్ళు పని చేసి మేము చచ్చిపోయినాం. ఎట్లా బతకాలి? మేము మొత్తం తడిసింది మొక్కలు. రాత్రి అనుకోకుండా వచ్చి మొత్తం ఆగం అయింది. మా మొక్కలు అన్ని తడిసిపోయినాయి. ఇగో మేము సస్తనం వానలో తడిసి ఏం చేయాలి? మేము గవర్నమెంట్ ఇంత సాయం చేయాలి మాకు. మేము గిట్ల తడిసి ఎంత మాకు పడదలు లేవు, ఏం లేవు. ఈ వానలు అంతా కొట్టుకుపోతుంది మొక్కజొన్నలు. ఎట్లా బతకాలి? మాకు కొంచెం సాయం చేయాలి గవర్నమెంట్. చాలా ఇబ్బంది అవుతుంది. మొక్కలన్నీ వానకు తడిసిపోయినాయి, నీళ్ళకి వెళ్ళి వరద వచ్చింది. గవర్నమెంట్ సాయం చేయాలి మరి.